పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలవుతోంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా మొదటి రోజు సాధించలేని రికార్డును పవర్ స్టార్ తన స్టామినాతో చెరిపేశాడు. మొదటి రోజు ఏకంగా 55 కోట్ల కలెక్షన్ను సాధించి పవన్ కళ్యాణ్ కోరమీసం సత్తా ఏంటో మరోసారి చూపెట్టాడు. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ఖైదీ సినిమా మొదటి రోజు 46 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేయగా, ఇప్పుడు పవర్ స్టార్ కాటమరాయుడు ఖైదీ కలెక్షన్స్ని దాటి తెలుగు సినిమా రేంజ్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. బెనిఫిట్ షోస్ని కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కాటమరాయుడు కలెక్షన్స్ చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా చేశాడు పవర్ స్టార్. భారీ కలెక్షన్స్తో కాటమరాయుడు దూసుకుపోతూ ఉగాది రుచులను ఫ్యాన్స్కి ముందే రుచి చూపించాడు పవన్ కళ్యాణ్. కాటమరాయుడులో తన ట్రేడ్ మార్క్ నటనతో, కామెడీ టైం పంచెకట్టుతో, వన్ మ్యాన్ షోతో అభిమానులను మెస్మరైజ్ చేశారు. కేవలం 2 తెలుగు స్టేట్లలో కాకుండా పక్క స్టేట్లు తమిళనాడు, కర్ణాటకలో అక్కడ పెద్ద స్టార్ హీరోలకు సైతం రాని కలెక్షన్స్ని కాటమరాయుడు సాధించడంతో పవన్కు ఆ రాష్ట్రంలో మార్కెట్ ఒక రేంజ్లో పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాటమరాయుడు సునామీ సృష్టిస్తుంటే, మరోపక్క పవన్ రేణు దేశాయ్ల గారాల పట్టి ఆద్య పుట్టినరోజుకు పవన్ పూణేకి వెళ్ళి సెలబ్రేట్ చేయడంతో పవన్ ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు అని రేణు దేశాయ్ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.